దేశ సరిహద్దుల్లో వనరులు దొరకడం అంటే అదృష్టం కింద లెక్క. ప్రత్యేకించి నీటి లభ్యత మరీ దుర్లభం. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, కశ్మీర్ ఇలా సరిహద్దు రాష్ట్రం ఏదైనా నీటి సరఫరా మాత్రం అరకొరే. సరిహద్దు కంచె వద్ద కాపలా కాసే బీఎస్ఎఫ్ నీటికి అత్యంత విలువిస్తోంది. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేస్తూ పచ్చదనం జాడలేని ప్రాంతాల్లో వనాలు పెంచేందుకు వినియోగిస్తోంది. ఇలా అన్ని సరిహద్దు అవుట్ పోస్టుల్ని ఎడారిలో ఒయాసిస్లా తయారు చేస్తోంది. నది పక్కన ఉండే వారికేం తెలుస్తుంది నీటి విలువ? ఎడారిలోనూ సముద్రంలోనూ ఉండేవారికి తెలుస్తుంది దాని ప్రాధాన్యత. ఇది ఉత్తర భారతంలోని జనసామాన్యంలో ఉన్న మాట. ఈ మాటను నిజం చేస్తోంది సరిహద్దు భద్రతా దళం. విధులు నిర్వర్తిస్తూనే ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేస్తోంది. నీటిని సక్రమంగా వినియోగించాలని బీఎస్ఎఫ్ శిక్షణలోనే జవాన్లకు నొక్కి చెబుతోంది. ఈ పాఠాల్ని వంటబట్టించుకున్న సైనికులు ప్రతి బిందువును జాగ్రత్త చేస్తారు. వృధా నీటిని కంచెకు సమీపంలోని వనాలకు పెంచేందుకు వినియోగిస్తారు. తమకు దొరికిన కొద్దిపాటి నీటినే దూర తీరాల నుంచి దప్పికతో వచ్చిన పశువుల దాహార్తి తీర్చేందుకు ఉంచుతారు. సరిహద్దు గ్రామాల ప్రజలతోనూ దీన్ని పంచుకుంటారు. ప్రత్యేకించి రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. నగరాలు, పట్టణాల్లో పుష్కలంగా లభ్యమయ్యే నీటిని మనం వృధా చేస్తుంటే ఎక్కడో దేశ సరిహద్దు కంచె వద్ద కావలి కాస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లు మాత్రం ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేస్తున్నారు. సరిహద్దుల పహారా కోసం వినియోగించాల్సిన బోర్డర్ అవుట్ పోస్టులను పచ్చటి వనాల్లా తీర్చిదిద్దుతున్నారు. భద్రతతో పాటు పర్యావరణానికి మేలు చేస్తున్నారు. సరిహద్దులకు దాదాపు 50 నుంచి 100 కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తరలించాల్సిందే. బీఎస్ఎఫ్కు చెందిన నీటి ట్యాంకర్లతో పాటు దూర తీరాల నుంచి పైపులైన్ ద్వారా మంచినీటి సరఫరా జరుగుతుంది. ఈ నీటిని అవుట్ పోస్టుల్లో తాగునీటికి, స్నానపానాదులకు వినియోగిస్తున్నారు. గుజరాత్లోని భుజ్ నుంచి సరిహద్దు కంచె వరకు నీటి తరలింపు సాధ్యం కాదు. కావున ధర్మశాల అనే ప్రాంతంలోనే నీటిని నిల్వ చేసి అక్కడ్నుంచి ట్యాంకర్ల ద్వారా తరలిస్తారు. ప్రతి అవుట్ పోస్టుకు ట్యాంకర్ల ద్వారా అక్కడ్నుంచి అబ్జర్వేషన్ పోస్టులకు నీరు సరఫరా చేస్తారు. రాజస్థాన్లోని బార్మేర్లో ఉన్న థార్ ఎడారి సరిహద్దు వద్ద కూడా జవాన్లు అవుట్ పోస్టుల్ని వనాలుగా మార్చేస్తున్నారు. ఎడారీకరణను నిరోధించే చిరు ప్రయత్నంతో పాటు తమ అవుట్ పోస్టుల్లో కాసింత ఉష్ణోగ్రత తగ్గించే ప్రయత్నమే వారిది. భద్రతా పరంగానూ ఈ చెట్ల పెంపకం తమకు ఉపకరిస్తుందనేది అధికారుల మాట. यहाँ पे जो कंपनी कमांडर रहे हैं या रहते हैं और जो जवान जो अपनी ड्यूटी के अतिरिक्त मेहनत करते हैं और कोशिश करते हैं कि ये जो पौधे यहाँ लगाए जाएं, पनपाए जाएं और वो बड़े भी हो पाएं। आप देख रहे हैं सारे नीम हैं। नीम को इस हार्डेस्ट वेजिटेशन में उगाना, क्लाइमेट में उगाना, इस वेजिटेशन को प्रिजर्व करना बहुत मुश्किल काम है। हमारे यहाँ जो जवान नहाते हैं, हम उस एक एक बूंद पानी की भी बचत करते हैं ताकि ये पौधे आगे बढ़कर एक ऐसा माहौल क्रिएट कर सकें कि यहाँ अपने आप बारिश आ सके। బోర్డర్ అవుట్ పోస్టుల నుంచి అబ్జర్వేషన్ పోస్టులకు కంచె వెంబడి తనిఖీ కోసం వెళ్లే జవాన్లు తమ వెంట నీటి సీసాలు తీసుకెళ్లాల్సిందే. వినియోగించిన తరువాత మిగిలిన నీటిని కంచె వెంబడి నిర్మించిన చిన్న తొట్లలో నింపుతారు. ఆ నీటిని గ్రామాల నుంచి కంచె వైపు మేత కోసం వచ్చే జంతువులు తాగి దాహార్తి తీర్చుకుంటాయి. మండు వేసవిలో ఎక్కడా నీరు దొరక్క పశువులు ఒక్కోమారు బీఎస్ఎఫ్ నీటి ట్యాంకర్ల వెంట పడతాయి. ఆ సమయంలో అవుట్ పోస్టులపైన మూకుమ్మడిగా దాడి చేస్తాయి. అప్పుడు మూగజీవాల్ని అదుపు చేయడమంటే సవాల్తో కూడుకున్నదేనని జవాన్లు చెప్తారు. దేశ సరిహద్దుల్లో నీరు అత్యంత దుర్లభమైన వనరని చెప్పుకోవచ్చు. అటు తాగునీరు కావచ్చు, వాడుకునే నీరు కావచ్చు, అత్యంత దుర్లభమైన పరిస్థితుల్లోనే వీరికి లభ్యమవుతుంది. ప్రత్యేకించి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి బీఎస్ఎఫ్ జవాన్లు ఎంతో దూరం నుంచి, దాదాపుగా ఇక్కడ నుంచి 60 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం నుంచి నీటిని ట్యాంకర్ల ద్వారా తెచ్చుకోవాల్సి ఉంటుంది. అది ఉప్పు నీరైనా సరే, తాగునీరైనా సరే ఇలా ట్యాంకర్లో దాచుకుంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మీఠా పానీ అంటే తాగునీటి వనరుని దాదాపుగా 60 కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చుకొని ఇక్కడ భద్రపరిచి ఆ తర్వాతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఇటు పక్కన చూస్తే కనుక వినియోగించుకునేందుకు వాడుకునేటువంటి ఉప్పు నీరు అయితే ఇక్కడ భూమిలో తవ్వినప్పటికీ కూడా దాదాపుగా 700 మీటర్ల లోతుకు పైగా
తవ్వాల్సి ఉంటుంది. ఆ నీటినే అవసరాల కోసం, రోజువారీ దినసరి అవసరాల కోసం వాడుకోవాల్సి ఉంటుంది. అయితే జవాన్లు ఇక్కడ తమ అవసరాలకు వాడుకున్న తర్వాత వాడు వినియోగించినటువంటి నీరు వృధాగా పోనీకుండా ప్రతి చుక్కని కూడా ఒడిసి పట్టి దాన్ని సమర్థంగా వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూస్తే కనుక జవాన్లు స్నానం చేసినటువంటి వినియోగించుకున్నటువంటి నీరు ఇలా ట్యాంకులో భద్రపరిచి ఆ తర్వాత ఇక్కడ క్యాంపుల్లో ఉన్నటువంటి చెట్లను పెంచేందుకు కూడా వినియోగిస్తుంటారు. మనం చూస్తే కనుక ఓ పక్కన దేశ సరిహద్దుల్లో రాజస్థాన్, ప్రత్యేకించి రాజస్థాన్ లాంటి ప్రాంతంలో సరిహద్దు ప్రాంతం బార్మేర్ సెక్టర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పూర్తిగా ఎడారి ప్రాంతం, కేవలం ముళ్ళ చెట్లు పొదలు మినహా మరేవి పెరగనటువంటి ప్రాంతం. అయితే ఈ క్యాంపులో మాత్రం అన్ని పచ్చని చెట్లను పెంచినటువంటి పరిస్థితి. అయితే నీటి వినియోగం పూర్తిగా ఒక రకంగా ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసిపట్టి వాటిని సంరక్షించడమే తమ బాధ్యతగా చెప్తున్నారు బీఎస్ఎఫ్ జవాన్లు. కెమెరా పర్సన్ నరేష్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, బార్మేర్ సెక్టర్.